జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆత్మతత్వము, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనము వీటి గురించి తెలుసుకోవాలని ఉద్దేశంతో ఎవరిని ప్రశ్నిద్దామని అనుకుంటారు. ఎవరిని ప్రశ్నిస్తారండి? ఈ జగతికే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను తప్ప, ఆ ప్రశ్నకు సమాధానాలు వారి దగ్గర నుంచి తప్ప మరి ఎవరు చెప్పగలరు? జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు అన్నట్లు ఈ జగతికే తల్లిదండ్రులు వారినే అడగాలి కదా. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఆత్మతత్వము, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనాల గురించి చెప్పగలరు అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి వారు అడుగుతారు. దానికి గాను పరమశివుడు చాలా చక్కటి శ్లోకాలతో మన సుబ్రహ్మణ్య స్వామి వారికి చెప్తారు. ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ ఆత్మ సాక్షాత్కారం అంతా కూడా, ఆత్మదర్శనం అంతా కూడా అద్వైత సిద్ధాంతం ప్రకారమే వెళ్తుందండి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అది మనం అనుకున్నటువంటి అద్వైత సిద్ధాంతం ప్రకారమే నడుస్తుంది సుమా అని మనకు అర్థమవుతుందన్నమాట. అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఆయన చెప్పినటువంటిది, అంటే పరమశివుడు చెప్పినటువంటిది ఆగమాల్లో 28వ ప్రామాణికంగా మనం భావిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు పరమశివుడు ఏదైతే ఆత్మ సాక్షాత్కారం గురించి, ఆత్మ దర్శనాల గురించి మాట్లాడుతున్నారో అది ఆగమాల్లో 28వ ప్రామాణికంగా మనం భావిస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే పరమశివుడు చెప్పింది ఏదైతే ఉందో సర్వజ్ఞానోత్తరమైనది, పైగా ఇది సుప్రసిద్ధమైనదిగా కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పూర్తిగా అద్వైత సిద్ధాంతం ప్రకారంగా మాత్రమే మనం ఎటువైపు నుంచి వచ్చి చూసినా అది అద్వైత సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నట్లు మాత్రమే మనకు కనిపిస్తుంది. సరే, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వారు ఏమడిగారు, పరమశివుడు ఏం సమాధానం చెప్పారనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సుబ్రహ్మణ్య స్వామి వారు పరమశివుడిని అడుగుతున్నారు, స్వామి, ఆత్మకి రంగు, రూపము, గుణాలు ఏమైనా ఉంటాయా? ఉంటే వాటి గురించి తెలియచేయండి అని చాలా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారు పరమేశ్వరుని అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నారు, నిరామయం నిరాధారం వర్ణరూప వివర్జితం నిరంజనం గుణాతీత మాత్మానం పర్యుపాసయేత్. ఎంత చక్కగా చెప్పారండి. నిరామయం నిరాధారం వర్ణరూప వివర్జితం నిరంజనం గుణాతీత మాత్మానం పర్యుపాసయేత్. ఆత్మను నిరామయముగా, నిరాధారముగా, రంగు రూపము లేనిదానిగా, నిరంజనముగా, గుణములకు అతీతమైన దానిగా ఉపాసించవలయును అని చాలా చక్కగా పరమేశ్వరుడు చెప్పారు. అయితే ఇక్కడ ఇందులో పరమేశ్వరుడు అన్నటువంటి మాటల్లో పరమేశ్వరుడు చక్కగా ఒక మాటను ఉపయోగించారు. ఆమయ అనే పదాన్ని ఉపయోగించారు. ఆమయ అంటే వ్యాధి అని అర్థం. దేనికి ఆమయం ఉండదో అది ఏమవుతుంది? నిరామయం అవుతుంది. అంటే శరీరం ఉందనుకోండి, దానికి వ్యాధి అనేది ఉంటుంది. అంటే శరీరానికి ఆమయం అనేది ఉంటుంది. శరీరం లేదనుకోండి, అది నిరామయం అవుతుంది. అంటే ఇప్పుడు ఆత్మకు శరీరం లేదు, వ్యాధులు లేదు, అందువలన ఆత్మ ఏమవుతుంది? నిరామయం అవుతుంది. పాలనుంచుటకు పాత్ర కావలసినట్లు ప్రతి వస్తువు నిలిచి ఉండుటకు ఒక ఆధారం కావాలిగా. దేనికి ఆధారం ఉండదో అది నిరాధారము అని అంటూ ఉంటాం. మనకి ఏది ఆధారంగా కనిపించదో అది నిరాధారము అనే మాట మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆత్మ పూర్ణమైనది, దానికి సమానమైన, దానికి ఆధారముగా ఉండునది వస్తువు ఇంకొకటి లేనే లేదు. కావున అది ఏమవుతుంది? నిరాధారం అవుతుంది. అంజన అనగా కాటుక అని అర్థం. ఆ కాటుకను తాకేమనుకోండి, ఏమవుతుంది? మరకలు ఏర్పడతాయి. దేనికి ఆ విధంగా మరకల అంటావో అది నిరంజనం. అంటే కాటుకుని ఇలా పట్టుకుంటే అది అంటుకుంటుంది, మళ్ళీ దాన్ని ఎలా కడుక్కుంటే చాలాసేపు కానీ పోదు. అలాగా దేనికైతే మరకలు అంటావో అది నిరంజనం. నీటి యొక్క చల్లదనము, నిప్పు యొక్క వేడిమి,
మొదలుగా పదార్థములు ఉన్నందున అనేక గుణములు వానికి మూలమైన అణుశక్తికి అంటుకొనట్లేదు కదా. అయితే ఆ శక్తి కన్నను అత్యంతము సూక్ష్మమైన ఆత్మకు ఏ గుణములను అంటుకోవు, ఖచ్చితంగా అంటుకోవు. ఏ గుణాలు కూడా ఆత్మకు అంటుకోవు. ఇలాగా గుణముల చేత ఆవరింపబడక చాలా దూరమై ఉండుట చేత అది ఏమవుతుందంటే గుణాతీతముగా అవుతున్నది అని పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి వారికి చెప్తారు. అయితే మన సినిమాల్లో ఆత్మను చూపించిన విధంగా ఆత్మ అనేది ఆ విధంగా ఉండదు అని తేల్చారు. అయితే ఇంకా అజ్ఞానంలోనూ మూఢ విశ్వాసాల్లోనూ నలిగేటటువంటి వారు కనీస జ్ఞానం లేక వీటిని అనేక రకాలుగా చిత్రీకరించి చెప్పడం వలన కనీసం మన సంస్కృతి మీద మనకే నమ్మకాలు పోయేటటువంటి పరిస్థితిలోకి వస్తున్నాయి. వాస్తవం చెప్పాలంటే మన ధర్మంలో చెప్పినటువంటి విషయాలు మరి ఏ ధర్మంలోనూ కనిపించవు, చాలా సుస్పష్టంగా ఉన్నాయి. అయితే వీటిని చిత్రీకరణ చేయడం వల్ల అక్షర జ్ఞానం లేకుండా ఏది పడితే అది నోటికొచ్చింది మాట్లాడటం వలన ఈ జరిగేటటువంటి తిప్పలన్నీ ఇవి. వాస్తవానికి ఆధారభూతమైన వాటిని పట్టుకుని వెళితే చాలా స్పష్టంగా అన్నీ మన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవడానికి 10 మందికి తెలియజేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రుడు. స్వస్తి.